ఇంకో వీడు కరుణాకర్, వాడు స్వామి, వీడు అరవింద్ స్వామి, వీడు మాలుడు. ఫ్యాన్స్ ఇప్పుడు అందరూ దొంగతనం భోగిమాట పొలాలు దొంగల కోసం అని మొత్తం అక్కడ దాకా వెళ్ళేసి ఇక్కడికి వచ్చే విశాల నా కాలు తాగని చేసిండు. పుష్పరాజు వెళ్తున్నా, పుష్పరాజు తీసుకెళ్తున్నారు దొంగల. రేపటి వీడియో కోసం ఇంత కష్టపడుతున్నాడు సాయిబాయ్. ఇక్కడ పెట్టి ఏంటి లేపరా తొక్కు కాలు తొక్కరా. వాడు ఎంత కష్టం అంటే నా రైడింగ్ జాకెట్ తీసుకొని చలేస్తున్నాని అది వేసుకొని మరి పని చేస్తున్నాడు వీడు. రైడింగ్ జాకెట్ ఇలా కూడా వాడచ్చారా? అది అరే నువ్వు కాలువలో పడ్డావా? కాలువలో పడ్డావా? పడ్డావు? పక్కనే కాలువ ఉంది. కాలువ పక్కన ఉంది. అరే పళ్ళు అంటాడు. కాలువ పక్కన పడ్డావు చూడు. ఏమన్నా పచ్చిగా ఏం కావాలి, ఇక్కడ దెబ్బ తాకింది అంటే కాలువలో పడ్డావు పక్కన. పడలేరా? కాలువ పక్కన పడ్డావు పక్కన పడ్డావు అయితేనే. అరే పడలేరా అయినా మరి అది ఉందా అరుగు ఉంది. అరుగు ఏంటి మధ్యలో బ్రేక్ అయింది, అలా గ్యాప్ ఉంది. వాడు నా చేతి కన్నా తీసుకోని అన్నాడు. అది తీసుకొని కట్టెగా దొంగ ఇట్లా ఇట్లా జరుగుతుంటే వాళ్ళు ఇరికిపోయి ఇది ఇట్లా కింద పడ్డావు అయితేనే. పడలేరా? అరే వాళ్ళ పడ్డా ఉన్నారు కాలువలోని. అల్లుడు ఇట్రా. కాదురా కాలువలో ఎవరు పడ్డారు? పడిపోయా కాలు మరి చేసుకుని అలా చూపించు. ఇట్లా పెట్టినా అంతే కదా. జోలు పెట్టుకుందా అమ్మకడరా పడలేరా అంటే మళ్ళీ పడ్డావా? ఇప్పుడే కదా పడ్డాడు మళ్ళీ వాళ్ళు అంటాడు. ప్రూఫ్ తో చూపించాలా? కాలువ పక్కన పడ్డా ఉంటాయి అంతే కదా. పడలేరా? మళ్ళీ పడ్డావు అంటే టైం 10:30 అయిందిరా. వెళ్దాం షికారులో సరదాగా. షికారికి రేపు బుక్ చేస్తారు అప్పుడే. అరే బాగుంది కదా, బాగా సార్. ఇగో హ్యాపీ పొంగల్. ఇలాంటివి మన హైదరాబాద్లో ఉండవేంటారా సరిగ్గాని? మన హైదరాబాద్ రోడ్లో ఉండవు. ఎంత మాట చెరుకడి కావాలా? చెరుకాలి అది కొండ, దాంట్లో పాలు మరుగుతున్నాయి. ఇక మంట పరుపు కదా మంట. 22 రోజు పూలు ఇవి కొండ మా నీళ్ళు మర పడతారు కదా పొద్దున. సింబాలిక్గా ముందే పెట్టేశారు. లేకండి స్టార్ట్ చేస్తారా అంటే 506. అరే తమ్ముడు సరే కిందరా వావ్ అమ్మ బాబోయ్ తిరిగిపోతుంది. రాత్రి అట్లా తిరిగి వచ్చినా మళ్ళీ మస్తు భోగి సరదాగా అలా ఉంటుంది. ప్రతి ఈదిలో పడి ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఈదిలో బయట ఉంటారు అందరూ బయట ఉంటారు. నిన్న అవ్వలేదు బయట ఉంటారు. చిన్న కుర్రలు వయసు కుర్రలు అందరూ బయట. రాహుల్ ఎవడరా? ఎవడాడు? అరవింద్ సరే ఒకసారి స్వామిగడికి మేము బర్త్డే చేసాం. ఎక్కడరా? ఈ అంగన్వాడీలో కరోనాలో కేక్ అన్ని తీసుకొచ్చాం. 11 గంటల వరకు మాతోటే ఉన్నాడు. 12 గంటలకు ఇంట్లోకి పోయి పడుకొని రావట్లేదు. మేము లేపుతుంటే 12 అయిపోతుంది. రారంటే జాగా ఎత్తుకుని అక్కడ తీసుకెళ్ళి కేక్ వాన్ ఎత్తుకున్నారా? వాన్ ఎలా ఎత్తుకున్నారా మీరు? మరి ఏం చేస్తాం సిచ్యువేషన్ అది ఎత్తుకోవడం ఉంటారు. అరే మొయ్యడం ఉంటారు దాన్ని. అక్కడ పడుకుని పోయి కేక్ కట్ చేస్తే ఆ రోజు స్వామి యూ మదర్ ఇస్ కమింగ్ టు అమ్మా రాజేశాడు కాదు గుర్తున్నాడు. కుక్క పాలు తీసాడు స్కూల్లోని. రాకేష్ చెప్పి ఒకడు ఉంటాడు. వాడు స్కూల్లో కుక్కలు తిరుగుతాయి కదా. రే తమ్ముడు ఒకసారి అబ్బా వాడు తిరుగుతుంటే ఒకసారి ఏం చేశానంటే కుక్క అనిపించింది. మా వాళ్ళు కింద ఏంట్రా ఇయ్యాలా అని చెప్పి అన్నాడు. ఏమో చూడరా అని చెప్పి కిందకి వెళ్ళి పాలు తీసాడు దానికి. చెత్త కుర్రతాను రే. అప్పుడు ఎంత LKG ఎంత ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ డే ప్రిన్సిపల్ దొరికాడు. ఒకటే మోత
బాబాయ్ ఆడు శాడిస్తాడు ప్రిన్సిపల్ కదా. అమ్మ బాబాయ్ ఆడుకుంటే గొప్పలే పొడిచిపోతారు బాబాయ్. ఇక నలుగు పెట్టుకోవడం ఆల్రెడీ ఇప్పుడు నాకు పెడతాడు. నిక్కర తెచ్చుకోనిరా నాకు. ఊరే నిక్కర తెచ్చుకోనిరా. పేరేంటారు మర్చిపోయారు. పేరేంటరా? రావణా? రావణే కదా. వద్దులే రావణ్ గారు, రావణ్ గారు బాగున్నారండి? మీ ఎవరు? బాగున్నాను బాబాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను రా, మాయ అవుతాను రా బాబాయ్. మా అవుతారా? ఏం చేస్తావు? సంవత్సరాలు వచ్చి ఎప్పుడో పనులు చక్కబాబు. సరే సరే అయితేనే మళ్ళీ అతను మేనడు వచ్చాడు మాట్లాడుతున్నాడు. సరే సరే అయితేనే ఇలా ఎక్కడున్నప్పుడు అమ్మ కూడా మీ నాన్న కుత్తూరు టైం పిక్నిక్ ఉంటుంది కదా. ఇప్పుడు పిక్నిక్ ఇంకా అవ్వలేదు. 5 ఏళ్ళ నుంచి పిక్నిక్ చేస్తున్నాడు, ఇంకా అవ్వలేదు. 5 ఏళ్ళ లేదు మాయ, రాలేదు మాయ. మీ అక్క బాగున్నారా? బాగుంది. నేను మొన్న బండ్లు ఉంటేనే 3 బండ్లు వేసుకొచ్చాం ఫ్రెండ్స్ అందరం. అక్కడి నుంచా? 3 బండ్లు వచ్చాం. 3 బండ్లు వేసుకుని మన వాళ్ళు ఊరు చెబుతా అన్నారు చింతపూరు ఎలా ఉంటుంది ఏంటంటే. వచ్చారు అక్కడ ఈ కుర్రోడిని ఇంకో కుర్ర ఎంకలు ఉన్నాడు. వచ్చారు అక్కడి నుంచి. 3 బండ్లు ఉన్నాయి మాయ. అత్త ఉన్నారు. అత్తేనా నాకు పిన్న? అత్తేనా? ఎలా ఉన్నారు అత్త? ఎక్కడున్నారు? సాయం చదువుతాను అయితే ఇంటికి. వెళ్ళొస్తాను. ఏమైనా నలుగు పెట్టుకుని దాంట్లోకి వెళ్దామని. చాలా దాంట్లోకి వెళ్దాం. వెళ్తామా? వెళ్ళండి. బాబాయ్ గుర్తున్నావు అండి? అనుకున్నామా తెలుసా? అలా కొడుకుని. బాగున్నారండి? నాకు పేరు తెలియదు, ఏం పేరు అర్థం కావట్లేదు. పిలుద్దాం అనుకున్నాను కానీ దానికి నాకు గుర్తులేదు. రావతాతే రా, నాకు తెలియదు కదండి. పేరు ఏముంటుందని రేపు వస్తుందండి. అంటే సాయంత్రం ఎక్కుతుంది, రేపు దిగుతుందండి. బాగున్నారండి? వెళ్ళొస్తా సాయంత్రం. మనవాళ్ళండి, ఫ్రెండ్స్ అండి. ఊరి నుంచి వచ్చారా? అమ్మ ఒక వెళ్ళొస్తానండి. సాయంత్రం వెళ్తాం, దాంట్లోకి వెళ్తున్నాం. వెళ్ళొస్తానండి. అందరూనా? అంటే ఇప్పుడు నీ వయసు ఉందా? అప్పుడు ఇక్కడ ఉండేవాను కదా. అమ్మ ఏంటంటే ఇంకా అమ్మ దగ్గర బాగా పరిచయం రా. ఊర్లోని తాతయ్యలు ఉంటారు కదా, తాతయ్యనే బాగా గుర్తుపడతారు. ఇంకా అలాగే అమ్మ ఏం చేస్తుంది, ఇంకా ఎవరు కనిపిస్తే కానీ అమ్మ అడుగుతుంది కదా. అమ్మకి ఏంటి నాన్న పెద్ద వీళ్ళందరూ తెలుసు కదా అందరికీ. ముఖం గుర్తుపట్టరు. అందుకే ఆపి బాగున్నారండి బాబాయ్ కానీ అడిగితే అలా చెప్తారు కదా, బాబాయ్ కదా తాతయ్య అని చెప్పి అన్నట్టు అలా చెప్తారు. అది అలాగే ఏంటత్తా? వద్దమ్మా తల్లి, నువ్వు బట్టలు ఉతుకుని నన్ను ఉతికే మళ్ళీ కష్టం. మా ఏంట్రా బాబు? వద్దమ్మా ఉన్న తెల్లది దాకా చాలమ్మా, నాకు కొత్తగా వద్దు. తెల్లగా ఎర్రగా వచ్చేదా రక్తం వచ్చేద్దరా బాబు వెళ్ళుతని. ఏం చేస్తారా తుప్పలని? వద్దులే అమ్మా నాకు అలాగా. మాయా మాయా వస్తున్నావా? దారిలోకి వెళ్దా? ముందు దీని దగ్గర ఎట్రా మా ఏమంటావు? దారిలోకి నేను చేస్తానులే వచ్చాక. జాతర రంగుడిపోతాడు. ఇక్కడి బొమ్మకి పుష్టిలు అదే పెడతాం స్టార్ట్. నూనె అనుకునేదన్నా తాను చేస్తా ఇంకా కావాలా మరి అనగాని చెప్పు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళేది? తోటపిల్లి. ఎక్కడది? 4 ఉంటుందన్న. 4 ఉంటుందా? 4 ఎవరు ఉండరు కదా? 20 అయితే తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు టైం అయిపోయింది కదా. సరే అక్కడికి వెళ్ళి స్నానం చేద్దాం. ఇదే అన్న వాటర్ ఫాల్స్. ఇదేనా బాబోయ్? చాలా పెద్ద వాటర్ ఫాల్స్ రా బాబు.
కర్ణాకర్ రుద్రా రే రుద్రా పైకి వెళ్తే శివపార్వతులు ఉంటారు. ఇక్కడేమో దుర్గమ్మ, ఇక్కడ శివుడు. ఇక్కడ పైపు కనిపిస్తుంది కదా, యాక్చువల్లీ కింద వచ్చే వాటర్ ఇక్కడ వచ్చేవి. ఇక్కడ మొత్తం అందరూ స్నానాలు చేసేవారు. చెత్త వేస్తారని చెప్పి ఇక్కడ నుంచి పైప్ పెట్టి ఇగో కిందకి పెట్టారు ఇక్కడికి. Later that same evening. సో బాయ్స్, ఇట్స్ 15:43. కళ్ళు తగ్గితే మంచిగా పడుకున్నాం. చాలా బాగా నిద్ర పట్టింది. నమస్తే, వెళ్దాం బయటికి. ఎక్కడరా? ఎక్కడా? టీహెచ్ పెడుతున్నావా? రా మరి, ఇక్కడికి ఎందుకు వెళ్దాం. ఎరా కర్ణాకర్, ఎలా అనిపించింది భోగి? మరి బాగుందా? ఏం చేసావు పొద్దు నుంచి? కుక్కతో కనిపించుకున్నాను. అవునా, కుక్క కదా, ఎందుకురా? గెలికేవద్దని పట్టుకుంది అంతే, అంతేగా కర్రలో గట్టిగానే పట్టుకుంది. విశాల్ భయ్య, వీడికంటే సెకండ్ టైం రావడం నీకు ఎలా అనిపిస్తుంది భోగి రోజు? అంటే లైక్ ఈ విలేజ్కి వచ్చిన తర్వాత ఆలోచిస్తాడు, లైక్ ఆలోచిస్తాడు. చెప్పు పర్లేదు పర్లేదు, టేక్ యువర్ ఓన్ టైం. ఓకే. 2014 అరే 25 రా, 11 years అయిందిరా అప్రాక్సిమేట్లీ. 2014లో మేము ఊర్లో ఉండే సెలబ్రేట్ చేసుకున్నాం. మళ్ళీ ఇవాళ ఎలా అనిపిస్తుంది ఊరు మరి? బాగుందా? అంటే లైక్ డిఫరెన్స్ బిట్వీన్ హైదరాబాద్ అండ్ ఊరికి ఎలా ఉంది? పీస్ ఆఫ్ మైండా? మరి ఫోన్ మాట్లాడుతున్నావు కదా, పీస్ ఆఫ్ మైండ్ ఎలా వచ్చిందిరా నీకు? వచ్చేసిందా? సరే, నీకు సెకండ్ టైం కదా, నీకు ఎలా ఉందిరా? నాకు బాగుంది భయ్యా, ఫోన్ మాట్లాడుతున్నా ఫిక్స్ అయిపోయినా. కానీ నాకు ఆఫీస్ నుంచి 0 calls ఇస్తున్నారు. ఓ 0 calls, అలా అయితే పర్లేదు లేరా. ఆఫీస్ టెన్షన్ లేకపోతే కంప్లీట్లీ ఫైన్. రే తమ్ముడు, మాకు ఫస్ట్ టైం కదా మాట్లాడరా నువ్వు? నీకు ఎలా ఉందా మాట్లాడడం? అదే హ్యాపీగా ఉందన్న. హ్యాపీగా ఉందా? ఎందుకు అలాగా? అంటే బయట వాళ్ళు వచ్చినప్పుడు మనం ఎలా చూసుకుంటున్నాం, వాళ్ళ మన ఎలా చూసుకుంటున్నారు. మరి మీ వేళలో నీతోని చాలా బాగున్నారన్న. సరదాగా ఉన్నావు, పర్లేదంటావా? అంటే కలిసిపోవచ్చు అంటావా? ఏం చేస్తున్నారు ఇక్కడ కూర్చొని? ఈ ట్రయల్ అది ఓవర్ బెట్టింగ్ అంటున్నారు. 100 రూపాయలు ఓవర్లో 2 6లు కొట్టాలి. ఓవర్లో 2 6లా? ఈడొకట్రా. నీ డ్రోన్ తగ్గిరా, డ్రోన్ ఏం చేసుకుంటారా? డ్రోన్ ఎగరేసి ఏం చేస్తావు? ఏం చూస్తారా? ఈ చిత్రంలో ఎప్పుడు చూడదా? 6 రా, 6 50, ఇంకో 50 మరి. ఆల్రెడీ తీసాను పొద్దున తీసాను. నువ్వు పొద్దున్నింటికి వెళ్ళావా? అప్పుడు తీసాను నేను. పొద్దున్న 2 షాట్ తీయలేదా మనం? తీసాం కదా స్కూల్ తీసాను నేను ఆల్రెడీ. 5కి వెళ్దాం లేరా, తొందర ఏముంది? బయట ఉంటుంది ఎవర్రా చెప్పు. మీ అక్క ముఖం చూపారా? రే రే ముఖం చూపారా? రే ముఖం చూపారా ఒకసారి? మీ అక్క ఉంటుందా? విన్నావా? వీళ్ళ అక్క ఉంటుందంట బయట, డ్రోన్ షాట్ తీయాలంట. అక్క కాదు, అత్త కూడా కాదు, పైన ఎవరు ఉంటారు? వీళ్ళెవరి కోసం డ్రోన్ తీసుకెళ్ళి డ్రోన్ షాట్ తీయాలంట. రేట్ చూడరా ఒకసారి. సిగ్గుందారా నీకు అసలు? చూడరా ఏమైంది? అరే 50 రూపాయలు, ఆ 50 రూపాయల సంగతి ఏమైంది? 50 రూపాయలు కొడుకుంటారు సార్ కానీ ఇంకో 50, ఇంకోటి కొడితే ఇంకో 50 అబ్బాయి 50 కన్ఫర్మ్ గా అయితే ఇంకో 50 కొట్టకపోతే 50 మైనస్. కొట్టకపోతే 50 మైనస్. బాగుందిరా. అంటే చెల్లి చెల్లె ఎంతమంది అలా ఇచ్చించాలి, అలా చూడాలి. అది 50 రూపాయలు 50 మంది ఉన్నారు ఇక్కడ. నీకేమైందిరా? బాబు నువ్వేనా జాతర చూసాను టాడ చెట్టు బండుకున్నాము తీసుకెళ్ళి అనవరం.
నైట్ ఉట్టంటావు అదంటావు ఉట్టేది ఏంటంటదని ఏమంటారు చెప్పు ఏమంటా ఇట్రా ఏమంటున్నావు అంటావు అని నైట్ అవుట్ ఒరే గంట సేపే కదరా నువ్వు నైట్ గంట సేపు అని తీసుకెళ్ళావు చీకటి ఆడాలా లైటింగ్ అన్నావు వెళ్ళిన తర్వాత లైటింగ్ వీడియో రాలేదు టైం బొట్ట నీకు అలా ఉంటుందిరా పైన కొండపైకి వెళ్దాం మొన్న అక్కడికే తీసుకెళ్ళలేదు అవునరా ఎల్లుండి ఉంటాను కదా ఎల్లుండి రేపు అమలాపురం వెళ్తాం మరి ఎప్పుడు ఎల్లుండి వస్తాం వస్తాం ఎల్లుండి వచ్చి గురువారం తెస్తాం శుక్రవారం ఉంటావా గురువారం సాయంత్రం అన్ని బండ్లు వేసుకుని హైదరాబాద్ మరి ఏం ఉండదు అది సరే ఇప్పుడు ఏం చేస్తావు వెళ్ళి ఫోటోలు తీద్దామా ఎక్కడ రాజుగారి గుడి కాడ రాజార్ గుడి రాజుగారి కోట కాడ రాజుగారి గుడి ఏంట్రా ఏదన్నా అంటే చెప్పమది ఏదో 10,000 20,000 అనుకుంటున్నాడు కాదు ఒక నిమిషం రే రే నువ్వు ఈ రోజుకి కనీసం ఎన్నిసార్లు ఉంటారు డ్రోన్ అని చేది ఒకసారి చేది ఎన్నిసార్లు ఉంటావు మర్చిపోయావా 100-200 సార్లు ఉంటావు డ్రోన్ అని చెప్పని మరి నేను కూడా అనలేరు ఎప్పుడు అలా కదండి నిజంగా రా రే ఆ సంవత్సరం జైల్లో ఉన్నా కానీ ఎప్పుడు బాధపడలేదురా కానీ నువ్వు డ్రోన్ అన్నా చూడరా బాబోయ్ రే తట్టుకోలేకపోతున్నాడు రా బాబు చెవుల్లో రక్తం చిలా ఉంది నాకైతే ఎక్కించుకో వెళ్ళు వెళ్ళరా తొక్కు గట్టిగానే ఏం విరిగిపోద్ది ఎందుకురా అరే ఎవడన్నా ఎక్కుతాడా మధ్యలో ఎక్కండి అక్కడ కదరా ఇక్కడ ఎక్కువ ఇక్కడ కర్ణాకర్ ఎక్కాడు సరే బాయ్ ఫ్రెండ్స్ హైదరాబాద్ వెళ్ళిపోతాను బాయ్ బండి ఇచ్చేస్తాను అరే కాదురా ఇటు రారా రే అల్లుడు ఇటు రారా నేనున్నా లేకపోయినా కానీ బండి అయితే కావాలి అంతే కదా అంటే నువ్వు సైకిల్ మీద నీ వెనకాల మయ్యన్న అమ్మని అడిగి క్యారేజ్ వండుకుని వస్తుంటా నువ్వు ఎంత వెళ్ళు లొకేషన్ పెడుతుంటే అక్కడ తినేసి మళ్ళీ వచ్చి క్యారేజ్ వండు బాగా చెప్పారా సరే తీసుకోరా బచ్చా తీసుకో తొక్కు సైకిల్ తొక్కు తీసుకో నడరా వెళ్దాం కరకర్ విశాల్ రమ్మని వెళ్దాం